బాబు జగజీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నె యుగంధర్ పుల్ల ప్రతాప్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ మాజీ ఉప ప్రధాని కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ అంటరానితనం అణిచివేతకు గురైన దళితుల పక్షాన నిలబడి కుల వివక్షతపై ఆగ్రహించిన బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘ కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి జగజీవన్ రామ్ గారు చాలా అటు పేదరికంలో పుట్టి చాలా కష్టపడి చదివి అంచెలంచెలుగా ఎదిగి ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ అలాగే సామాజిక పరమైన బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం ఇటు పనిచేస్తూ రెండు రకాలుగా పనిచేసిన వ్యక్తి మహనీయులు జగజీవన్ రామ్ గారు. అలాగే ఆయన రాజకీయ జీవితం మరి చాలా గొప్పనైనది. ఆయన 50 సంవత్సరాలుగా రాజకీయ జీవితం పొందిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి. మరి 30 సంవత్సరాలు ఆయన వివిధ రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి. ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా పోటీ చేసినప్పుడు గెలవడం జరిగింది. అలాగే ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాగే భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిర్రు. మరి ఆయన సేవలు చాలా అమోఘం. మనందరం వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాల సాధన కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి వేడుకల్లో భాగంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చేసినటువంటి సేవలు అందరికీ ఆదర్శనీయం. ఆయన చేస్తున్నటువంటి సేవలకు మేము కూడా ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.